శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఎంత దగ్గర వారైనప్పటికీ కూడా ఈ ముగ్గురు వ్యక్తులు చాలా తొందరగా మోసం చేస్తారు. ఎప్పుడూ కూడా ఈ ముగ్గురు వ్యక్తులపైన విశ్వాసాన్ని ఉంచవద్దు. ఒక కథ ద్వారా మనము ఈ విషయాన్ని తెలుసుకుందాము. చాలా కాలం క్రితము ఒక ఊరిలో ఒక పేదవాడైన బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అంత పేదవాడు అంటే తన కుటుంబానికి 2 పూటల భోజనాన్ని కూడా పెట్టలేకపోతున్నాడు. తను ఒకరోజు ధనాన్ని సంపాదించాలి అనే కోరికతో పరదేశానికి బయలుదేరాడు. తను అవసరానికి కొన్ని వస్తువులను తన దగ్గర ఉంచుకున్నాడు. తను వెళుతూ ఒక అడవిలోనికి వెళ్ళాడు. అడవిలో ఒక బావి కనిపించింది. ఆ బావిని చూడగానే అతనికి దాహం వేసింది. అతను ఆ బావిలోనికి చూసేసరికి ఆ బావిలో ఒక సింహము, ఒక కోతి పడిపోయి ఉన్నాయి. ఒక మనిషి ఆ బావిలోనికి వంగడం చూసి సింహం అంటుంది, "నువ్వు ఎవరు? నువ్వు చాలా మంచి సమయంలో ఇక్కడికి వచ్చావు. దయ ఉంచి నన్ను ఈ బావి నుండి బయటకు తీయి. చాలా రోజుల నుండి నేను ఈ బావిలోనే పడి ఉన్నాను. నన్ను బయటకు తీసి నన్ను రక్షించు." సింహం చెప్పిన మాటలు విని ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు, "నేను మూర్ఖుడిలాగా కనిపిస్తున్నానా? నేను నిన్ను బయటకు తీశాను అంటే నువ్వు నన్ను తినకుండా వెళతావా? నువ్వు ఒక హింసాత్మకమైన జంతువువి. స్వభావానికి నువ్వు నా శత్రువువి." ఆ మాటలు విని సింహం అంటుంది, "నేను ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నాను. నేను నిన్ను ఎందుకు బాధపెడతాను? నీకు ఎందుకు కష్టాన్ని తీసుకుని వస్తాను? నా మీద కొంచెం దయ చూపించు" అని సింహం బతిమిలాడుతూ ఉండేసరికి ఆ బ్రాహ్మణుడికి ఆ సింహంపై దయ కలిగింది. అప్పుడతను అంటున్నాడు, "పరోపకారమే కదా పుణ్యకార్యం అవుతుంది." ఇంతలో సింహం అంటుంది, "నేను నీకు ఎటువంటి ఇబ్బందిని కూడా కలగనివ్వను. నీకు మాట ఇస్తున్నాను." చాలా ఆలోచించిన తర్వాత ఆ బ్రాహ్మణుడు తాడుని వేసి సింహాన్ని బయటకు తీశాడు. బావి నుండి బయటకు వచ్చిన తర్వాత సింహము బ్రాహ్మణుడికి ధన్యవాదాలు తెలిపింది. "నువ్వు చేసిన ఈ ఉపకారాన్ని నేను ఎప్పుడూ కూడా మరువను. నేను ఈ కొండల దగ్గరలోనే ఉంటాను. నీకు ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే నువ్వు నా దగ్గరకు రా. నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా నా వంతు సహాయాన్ని చేస్తాను" అని చెప్పి సింహం అక్కడే కూర్చుని ఉంది. ఇంతలో ఆ బావిలో నుండి కోతి అరుస్తుంది, "నన్ను కూడా ఈ బావిలో నుండి బయటకు తీయి. నేను కూడా నీకు రుణపడి ఉంటాను." బ్రాహ్మణుడు తాడు వేసి కోతిని కూడా బయటకు తీశాడు. కోతి కూడా ఆ బ్రాహ్మణుడికి ధన్యవాదాలు తెలిపి, "ఈ కొండ అవతల ఒక ఊరిలో నేను ఉంటాను. ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినట్లయితే నువ్వు నా దగ్గరికి రా" అని చెప్పి కోతి అక్కడే ఉంది. ఇంతలో ఆ బావిలో నుండి పాము అరుస్తోంది, "ఓ బ్రాహ్మణ దేవత, నువ్వు ఏ విధంగా అయితే ఆ సింహాన్ని కోతిని కాపాడావో నన్ను కూడా బయటకు తీసి రక్షించు." అప్పుడు బ్రాహ్మణుడు అంటున్నాడు, "నువ్వు ఒక సర్పానివి. నువ్వు నన్ను కాటు వేస్తావు. అప్పుడు నేనేమైపోతాను?" అని చెప్పేసరికి పాము అంటుంది, "లేదు, ఎవరైనా తనకు సహాయం చేసిన వారిని కష్టాలు పాలు చేస్తారా? నేను నీకు ఎటువంటి కష్టాన్ని కూడా కలగనివ్వను" అని చెప్పి సర్పము చాలాసార్లు వేడుకునేసరికి బ్రాహ్మణుడు దయతో పామును కూడా రక్షించాడు. సర్పము కూడా బ్రాహ్మణునికి ధన్యవాదాలు తెలిపింది. ఆ సర్పము కూడా చెప్పింది, "నీకు ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినట్లయితే నువ్వు నన్ను గుర్తు తెచ్చుకో. ఆ సమయంలో నేను నీ దగ్గరకు వచ్చి నేను నీకు సహాయాన్ని చేస్తాను." అప్పుడు బ్రాహ్మణుడు చెప్తున్నాడు, "అటువంటి సమయం కనుక నా జీవితంలో వస్తే నేను తప్పకుండా మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటాను" అని చెప్పాడు. ఇంతలో బావిలో నుండి ఇంకొక శబ్దం వినిపిస్తూ ఉంది. ఒక వ్యక్తి అరుస్తూ ఉన్నాడు. తను కూడా అంటున్నాడు, "నన్ను కూడా ఈ బావిలో నుండి బయటకు తీయమని, నేను కూడా నీకు రుణపడి ఉంటాను" అని చెప్పాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఆ వ్యక్తిని కూడా బయటకు లాగడానికి బావిలోనికి తాడుని వేశాడు. అప్పుడు సర్పము సింహము చెబుతున్నాయి, "నువ్వు ఆ వ్యక్తికి సహాయాన్ని చెయ్యవద్దు. ఆ వ్యక్తి చాలా చెడ్డవాడు." ఇంతలో కోతి కూడా చెప్తూ ఉంది, "నువ్వు ఆ వ్యక్తికి సహాయాన్ని చేశావు అంటే నువ్వు చాలా కష్టాల పాలవుతావు. ఆ వ్యక్తి చాలా పాపాత్ముడు. ఈ వ్యక్తికి ఎవరైతే సహాయాన్ని చేస్తారో వాళ్ళని వీడు నాశనం చేస్తాడు." ఆ మాటలు చెప్పి పాము, సింహము, కోతి అక్కడ నుండి వెళ్ళిపోయాయి. అంతలా ఆ వ్యక్తి బాధలో నుండి అరుస్తూ ఉన్నాడు, "నువ్వు సింహాన్ని, కోతిని, పాముని కాపాడావు. సాటి మనిషిని కాపాడవా?" అని అరుస్తూ ఉన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు అంటున్నాడు, "ఈ జంతువులన్నీ కూడా నిన్ను నిందిస్తున్నాయి. నాకు అనిపిస్తూ ఉంది నువ్వంత మంచివాడువు కాదు అని. నేను నీకు ఎటువంటి సహాయాన్ని చెయ్యను" అని చెప్పేసరికి
ఆ వ్యక్తి అంటున్నాడు, "ఆ జంతువుల మాటలు వినకు. నాకు సహాయాన్ని చెయ్యి" అని ఆ వ్యక్తి చాలా ఏడ్చాడు, అరిచాడు. బ్రాహ్మణుడికి ఆ వ్యక్తి పైన దయ కలిగింది. బ్రాహ్మణుడు అనుకున్నాడు, సరే ఈ వ్యక్తిని బావిలో నుంచి బయటకు తీద్దాము అని అనుకుని ఆ వ్యక్తిని బావిలో నుంచి బయటకు తీశాడు. ఆ వ్యక్తి బయటకు వచ్చి బ్రాహ్మణునికి ధన్యవాదాలు తెలుపుతూ అంటున్నాడు, "ఇప్పుడు నువ్వు నాకు ఏదైతే సహాయాన్ని చేశావో ఆ సహాయాన్ని నేను 7 జన్మల వరకు కూడా మరిచిపోను." బ్రాహ్మణుడు అంటున్నాడు, "ఇందులో ఉపకారం ఏముంది? మనిషే కదా మనిషికి సహాయాన్ని చెయ్యాలి. నువ్వు ఎవరు అని అడిగేసరికి నేను ఒక బ్రాహ్మణుడిని అని తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. నేను ఒక కంసాలివాడిని అని, ఈ పక్కనే ఉన్న రత్ననగరము అనే పట్టణంలో నేను నివసిస్తూ ఉంటాను అని, నేను కూడా నీకు ఏదైనా అవసరమైతే నువ్వు నన్ను అడుగు, నీకు తప్పకుండా సహాయాన్ని చేస్తాను అని చెప్పి మా ఇంటికి రమ్మని చెప్పాడు. చెప్పి తను కూడా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత బ్రాహ్మణుడు బావిలో నుండి నీటిని తీసుకుని తాగాడు. నీటిని తాగిన తర్వాత అక్కడ నుండి బయలుదేరాడు. తను చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత తను ఒక నగరానికి చేరుకున్నాడు. తను నగరానికైతే చేరుకున్నాడు కానీ తను ఇప్పుడు ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఉన్నాడు. బ్రాహ్మణుడు చాలా పేదవాడు. తను ఒక సేటు యొక్క దుకాణానికి వెళ్ళి ఆ సేటుతో చెప్తున్నాడు, "మీరు నాకు ఏదైనా పని ఇప్పించినట్లయితే నేను చాలా కష్టపడి బాధ్యతాయుతంగా నేను పనిచేస్తాను" అని చెప్పాడు. సేట్ అంటున్నాడు, "నా దగ్గర ఏ పని లేదు, వేరే ఎక్కడైనా పని వెతుక్కోమని" చెప్పేసరికి బ్రాహ్మణుడు చాలా నిరాశ చెంది అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బ్రాహ్మణుడు చాలా చోట్లకు వెళ్ళాడు కానీ తనకి ఎక్కడా కూడా పని లభించలేదు. బ్రాహ్మణుడు ఆలోచిస్తూ ఉన్నాడు, "నేను ఏ మొహం పెట్టుకుని నా భార్యా పిల్లల దగ్గరకు వెళ్ళను. నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడమే సరి అయినది." ఆ విధంగా నిరాశ చెందిన బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే తనకి పాము, కోతి, సింహము, కంసాలవాడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నేను వాళ్లను కూడా ఒకసారి అడిగి చూస్తాను, వాళ్ళు నాకు ఏమైనా సహాయాన్ని చేయగలరేమో అని ఆత్మహత్య చేసుకోవాలి అన్న ఆలోచనని మాని ముందుగా తను కోతి దగ్గరికి వెళ్ళాడు. ఆ కోతి బ్రాహ్మణుణ్ణి చాలా మంచిగా ఆదర సత్కారాలు చేసింది, స్వాగతాన్ని పలికింది, వృక్షాల నుంచి కోసి తీసుకుని వచ్చి తీయని పండ్లను పెట్టింది. "మీరు ఎప్పుడైనా కూడా మా ఇంటికి రావచ్చు." అప్పుడు బ్రాహ్మణుడు అంటున్నాడు, "నేను ఈ వనానికి రాజు అయిన సింహాన్ని కలవాలి అని అనుకుంటున్నాను. నువ్వు సింహం ఎక్కడ ఉంటుందో నాకు చూపించగలవా అని అడిగేసరికి కోతి అంటుంది, "ఎందుకు చూపించను? నువ్వు ఈ కొండ కిందకి వెళ్ళు. వెళితే కొండ కిందకి వెళ్ళగానే ఆ పక్కనే సింహం యొక్క గుహ ఉంటుంది." ఆ మాటలు చెప్పి కోతి అక్కడి నుండి వెళ్ళిపోయింది. బ్రాహ్మణుడు సింహం దగ్గరకు చేరుకున్నాడు. సింహం చాలా సంతోషంగా బ్రాహ్మణుడికి స్వాగతాన్ని పలకడం కోసం వచ్చింది. "నిన్ను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పింది. "నీకు ఏ విధంగా సహాయం చెయ్యగలను" అని అడిగింది. "నేను చాలా పేదవాడిని. నాకు ఎక్కడి నుండైనా కొద్దిగా ధనం లభించింది అంటే నా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను. నాకు ఇంకా ఏ దారి కూడా కనిపించడం లేదు." అప్పుడు సింహం అంటుంది, "నువ్వు ఎంత నిరాశ చెందకు. నువ్వు ఇక్కడే ఉండు. నేను ఇప్పుడే వస్తాను" అని చెప్పి తన గుహలో నుండి బయటకు వచ్చేటప్పుడు తన నోట్లో రత్నాలతో కూడిన ఒక హారాన్ని తీసుకుని వచ్చి ఆ హారాన్ని బ్రాహ్మణుడికి ఇచ్చి, "దీనిని అమ్మినట్లయితే నీకు మంచిగా డబ్బులు వస్తాయి" అని చెప్పింది. "నీ మొత్తం పేదరికం అంతా కూడా దూరమైపోతుంది." సింహం దగ్గర నుంచి హారాన్ని తీసుకుని ఆ బ్రాహ్మణుడు సింహానికి ధన్యవాదాలు తెలిపాడు. "నువ్వు నిజంగా నీ మాటను నిలబెట్టుకున్నావు." ఆ మాటలు చెప్పి బ్రాహ్మణుడు ఆ హారాన్ని తీసుకుని అక్కడ నుండి బయలుదేరాడు. రత్న నగరానికి తిరిగి వచ్చాడు. తన మనసులో సంతోషానికి అవధులు లేవు. ఎందుకంటే తను బయలుదేరిన యాత్ర సఫలమైంది. హారాన్ని మంచి ధరకు అమ్మి నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను. నేను ఇంటికి రావడాన్ని చూసుకుని నా భార్యా పిల్లలు చాలా సంతోషపడతారు. హారాన్ని అమ్మడం వలన చాలా ధనం లభిస్తుంది. సుఖ సంతోషాలతో నేను రోజులను గడుపుతాను." బ్రాహ్మణుడు ఆలోచిస్తూ వెళుతూ ఉన్నాడు. తను ఆలోచిస్తూ ఉన్నాడు, ఈ హారాన్ని అమ్మాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? అనుకోకుండా తనకి ఆ కంసాలివాడు గుర్తొచ్చాడు. ఎవరినైతే తను బావిలో నుంచి బయటకు తీశాడో ఆ కంసాలివాడే. నేను తన ప్రాణాలను కాపాడాను. అందువలన ఈ సమయంలో నాకు తను ఖచ్చితంగా సహాయాన్ని చేస్తాడు. బ్రాహ్మణుడు
ఆ కంసాలివాడి సహాయాన్ని తీసుకోవాలి అని నిర్ణయించుకుని రత్న నగరానికి వెళ్లి డైరెక్ట్‌గా కంసాలివాడి ఇంటికి వెళ్ళాడు. కంసాలివాడు చూసి ఇంట్లోనికి ఆహ్వానించాడు. "ఇలా వచ్చావేమిటి?" అని అడిగేసరికి, "నేను నీ దగ్గరకు ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. నేను నీకు ఏ విధంగా సహాయం చెయ్యగలనో చెప్పమని" అడిగాడు కంసాలివాడు. అప్పుడు బ్రాహ్మణుడు అంటున్నాడు, "నా దగ్గర ఒక హారం ఉంది. నువ్వు దానిని మంచి ధరకు అమ్మిపెట్టు." ఆ మాటలు చెప్పి బ్రాహ్మణుడు తన జేబులో నుండి హారాన్ని తీసి ఆ కంసాలివాడి చేతుల్లో పెట్టాడు. హారాన్ని చూసి కంసాలివాడు అనుకుంటున్నాడు, ఈ హారము ఈ బ్రాహ్మణుడి దగ్గరికి ఎలా వచ్చింది? ఈ హారము రాజకుమారుడిది. వేటకు వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు తిరిగి రాలేదు. హారాన్ని నేనే రాజకుమారుడికి తయారు చేసి ఇచ్చాను. రాజుగారు అప్పటికే చాటింపు వేయించారు. ఎవరైతే నా పుత్రుడి జాడను తెలియచేస్తారో వారికి నేను అధిక మొత్తంలో ధనాన్ని ఇస్తాను అని. వెంటనే కంసాలివాడి మనసులో రాజుగారి ఇచ్చే ధనం గురించి ఆలోచన వచ్చింది. వెంటనే కంసాలివాడు, నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను. నేను ఈ హారం గురించి ఇంకొక ఎవరైనా కంసాలి యొక్క సలహాను తీసుకోవడం మంచిది అని అనుకుంటున్నాను. దానివలనే నీకు ఎక్కువగా ధనం లభిస్తుంది అని చెప్పి ఆ కంసాలివాడు హారాన్ని తీసుకుని జేబులో వేసుకున్నాడు. బయటకు వెళ్ళడానికి తయారవుతూ ఉన్నాడు. "నువ్వు కొంచెం సేపు ఇక్కడే కూర్చుని విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. నేను వెళ్ళి ఇంకొక కంసాలివాడిని కలిసి వస్తాను" అని కంసాలివాడు తన భార్యతో చెప్పాడు. "ఈ వ్యక్తి మన అతిథి. వీరికి నువ్వు భోజనాన్ని తయారు చేసి పెట్టు. నేను బయటికి వెళ్ళి వస్తాను" అని చెప్పాడు. ఆ మాటలు చెప్పి కంసాలివాడు అక్కడ నుండి వెళ్ళి రాజదర్బారుకి వెళ్ళాడు. రాజుగారికి నమస్కరిస్తూ చెప్తూ ఉన్నాడు, "నేను మీ దగ్గరకు ఒక విశేషమైన పని గురించి వచ్చాను. ఈ హారాన్ని నేనే రాజకుమారుడు కోసము నా చేతులతో తయారు చేశాను. ఒక వ్యక్తి దీనిని అమ్మడం కోసం నా దగ్గరకు వచ్చాడు. ఆ వ్యక్తిని మా ఇంట్లోనే కూర్చోబెట్టి నేను వచ్చాను. హారాన్ని చూడగానే రాజుగారు కూడా గుర్తుపట్టారు. తప్పకుండా వాడే నా కొడుకుని చంపి ఉంటాడు." వెంటనే రాజుగారు చాలా కోపంతో, "ఎవడు వాడు? నా కొడుకుని చంపి ఈ హారాన్ని దొంగతనం చేశాడు." అప్పుడు కంసాలివాడు అంటున్నాడు, "తను ఒక పేదవాడైన బ్రాహ్మణుడు. ఇప్పుడు తను మా ఇంట్లోనే కూర్చుని ఉన్నాడు." వెంటనే రాజుగారు చాలా కోపంతో సేనాపతికి ఆజ్ఞాపించాడు, కంసాలివాడి ఇంటికి వెళ్లి ఆ బ్రాహ్మణుణ్ణి పట్టుకుని తీసుకుని రమ్మని. సేనాధిపతి వెంటనే కంసాలివాడి ఇంటికి వెళ్లి బ్రాహ్మణుణ్ణి పట్టుకున్నాడు. రాజుగారి దర్బారుకి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు రాజుగారు అంటున్నారు, "ఈ వ్యక్తే నా కుమారుడిని చంపాడు. ఈ వ్యక్తిని వెంటనే తీసుకుని వెళ్లి కారాగారంలో వెయ్యమని చెప్పాడు." రాజుగారు సిపాయిలు బ్రాహ్మణుణ్ణి తీసుకుని వెళ్లి కారాగారంలో వేసేశారు. బ్రాహ్మణుడు అంటున్నాడు, "నేను నిర్దోషిని. నేను ఎందుకు యువరాజుని చంపుతాను?" అప్పుడు సైనికులు అంటున్నారు, "నువ్వు రాజకుమారుని చంపకపోతే నీ దగ్గరకు రాజకుమారుడి హారం ఎలా వచ్చింది? నువ్వు ఈ హారాన్ని ఏదైతే కంసాలవాడికి అమ్మాలి అని అనుకున్నావో ఆ కంసాలవాడే ఆ హారాన్ని తయారు చేసి రాజకుమారుడికి ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు పట్టుబడ్డావు. నువ్వు ఈ శిక్ష నుండి తప్పించుకోలేవు. రాజుగారు నీకు తప్పకుండా ఉరిశిక్షనే వేస్తారు" అని చెప్పి ఆ సైనికులు అక్కడ నుండి వెళ్ళిపోయారు. సైనికులు వెళ్ళిపోయిన తర్వాత బ్రాహ్మణుడు ఆలోచిస్తూ ఉన్నాడు, కంసాలివాడు నన్ను చాలా పెద్ద కష్టంలో పడేశాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ నగరంలో నాకు సహాయాన్ని చేసేవారు కూడా ఎవ్వరూ లేరు. భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు నన్ను రక్షించమని. నేను ఇప్పుడు ఇక్కడ ఉరిశిక్షను పొందినట్లయితే నా భార్యా పిల్లలను ఎవరు చూసుకుంటారు? అప్పుడు అనుకోకుండా బ్రాహ్మణుడికి పాము గుర్తొచ్చింది. వెంటనే బ్రాహ్మణుడు పామును గుర్తు తెచ్చుకున్నాడు. పాము ఆ బ్రాహ్మణుడి ఎదురుగా ప్రత్యక్షమైంది. పాము అడుగుతుంది, "ఎందుకు నన్ను తలుచుకున్నావు?" అని. అప్పుడు బ్రాహ్మణుడు చెప్తున్నాడు, "రాజు నన్ను కారాగారంలో వేసేశాడు. నేను చాలా పెద్ద కష్టంలో ఉన్నాను. నా పైన ఒక నిందని వేశారు. ఒక అపరాధాన్ని నేనే చేశాను అని అంటున్నారు. ఆ అపరాధాన్ని నేను చెయ్యలేదు. మరి ఏం జరిగింది?" అని పాము అడిగేసరికి బ్రాహ్మణుడు సింహం దగ్గర హారం తీసుకున్న దగ్గర నుంచి కంసాలివాడికి ఇచ్చిన విషయం వరకు మొత్తం అంతా కూడా పాముకు చెప్పాడు. పాముతో చెప్తున్నాడు, "నువ్వు రక్షించు. నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు నువ్వు ఉపయోగపడతానని చెప్పావు. నా ప్రాణాలకే ముప్పు వచ్చింది. ఇంతకన్నా పెద్ద కష్టం ఇంకేముంటుంది?" పాము అంటుంది, "నేను నీకు ముందే చెప్పాను. ఆ కంసాలవాడు దుష్టుడు అని, అతనికి సహాయం చెయ్యవద్దు అని. నీ పైకి అతను ఏదో ఒక ఉపద్రవాన్ని తీసుకుని వస్తాడు అని నాకు తెలుసు. ఎవరైతే ఎప్పుడూ కూడా ధనం పైన అత్యాశతో ఉంటారో, అనేక మంది స్త్రీ పురుషులపై మనసు వెళ్ళిపోతూ ఉంటుందో,
దగ్గర వారులను కూడా మోసం చేయడానికి వెనకాడరు. వారు స్త్రీలైనా, పురుషులైనా కూడా వారికి ఎంత స్నేహితులైనప్పటికీ కూడా ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఎదుట వాళ్ళని మోసం చేస్తూనే ఉంటారు. అందువలన అటువంటి వ్యక్తులపై ఎప్పుడూ కూడా విశ్వాసాన్ని ఉంచకూడదు. పాము అంటుంది, "నువ్వు నన్ను తలుచుకున్నావు. నేను నీకు సహాయాన్ని తప్పకుండా చేస్తాను. నాకు ఒకే ఒక ఉపాయం కనిపిస్తూ ఉంది. నేను మెల్లిగా రాణి యొక్క గదిలోనికి వెళ్ళి ఆమెను కాటువేస్తాను. నా విషం వల్ల మహారాణి స్పృహ లేకుండా పడిపోతుంది. ఎవ్వరు ఎంత ప్రయత్నం చేసినా కూడా స్పృహలోనికి రాదు. నా విషం యొక్క ప్రభావం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు నువ్వు నీ చేతులతో ఆమె నుదురును తాకవద్దు. మహారాణి యొక్క నుదురుని తాకగానే ఆమె స్పృహలోనికి వస్తుంది. రాజుగారు సంతోషించి నిన్ను వదిలేస్తారు. రాజు తన రాణిని చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఆమెను బ్రతికించడం కోసం ఏమైనా చేస్తాడు. వెంటనే పాము జైల్లో నుండి బయటకు వచ్చి రాణి గదిలోనికి వెళ్ళింది. వెంటనే పాము రాణిని కాటేసింది. రాణి వెంటనే లేచి అరవడం ప్రారంభించింది. పాము కిటికీలో నుండి ఆమెను కాటివేసిన వెంటనే వెళ్లిపోయింది. మహారాణి వెంటనే స్పృహ కోల్పోయి తన గదిలో పడిపోయింది. మొత్తం దర్బారులోని సైనికులు, పనిచేసేవారు అందరూ కూడా కంగారు పడుతూ రాణిగారి దగ్గరకు వచ్చి ఉన్నారు. రాణి చెప్పింది, నన్ను పాము కరిచింది అని. వెంటనే ఆ విషయాన్ని రాజుగారికి చెప్పారు. ఒక పాము రాణిని కరిచింది అని, రాణి స్పృహ లేకుండా పడిపోయింది అని. రాజుగారు వెంటనే ఒక సైనికుణ్ణి పిలిపించి రాధ్య వైద్యులను పిలిపించారు. రాధ్య వైద్యులను రాజుగారు చెప్తున్నారు, నా రాణిని ఏ విధంగా అయినా కాపాడండి. ఆమెను పాము కాటేసింది. నా రాణికి ఏమైనా జరిగింది అంటే నేను జీవించి ఉండను. వైద్యుడు రాణికి అనేక రకాలైన ఔషధాలను ఇచ్చాడు. కాని రాణి స్పృహలోనికి రాలేదు. ఇంకా వైద్యుడు నిరాశ చెంది రాజుగారు చెప్తున్నాడు, మహారాణి గారిని నేను స్పృహలోనికి తీసుకుని రాలేను అని చెప్పాడు. ఏదైతే పాము రాణిని కరిచిందో అది చాలా విషాన్ని కలిగిన పాము. నా దగ్గర ఉన్న ఔషధాలు ఏమీ కూడా పనిచేయడం లేదు. ఆ వైద్యుడు రాజుగారితో చెప్తున్నాడు, రాజా, మీరు నిరాశ చెందకండి. వెంటనే ఇంకొక వైద్యుణ్ణి పిలిపించమని చెప్పాడు. వారి దగ్గర ఏదైనా మందు ఉన్నట్లయితే దాని వలన రాణి స్పృహలోనికి రావచ్చు. వెంటనే రాజు మంత్రి గారికి ఆదేశాన్ని ఇచ్చారు. వెంటనే రాజ్యంలో దండోరాని వేయించండి. ఎవరైతే వైద్యం చేసి నా రాణిని కాపాడుతారో వారు ఏం కోరినా కూడా ఇస్తామని చెప్పి రాజుగారు మొత్తం పూర్తి రాజ్యం అంతా కూడా ఈ విషయాన్ని చాటింపు వేయించారు. రాజుగారు వేయించిన దండోరాని వినగానే చాలా మంది వైద్యులు వచ్చారు. రాణికి అనేక రకాలైన ఔషధాలను ఇచ్చారు. కానీ ఎటువంటి లాభాలు కూడా లేవు. రాణికి స్పృహ రాలేదు. ఆమె అలానే ఉంది. రకరకాలైన ఔషధాలను ఇచ్చి వారు నిరాశను చెందారు. వారు ఔషధాలను తీసుకుని వారు తిరిగి వెళ్లిపోయారు. భగవంతుడే మహారాణిని కాపాడాలి. వైద్యులు చెప్పిన నిరాశాపూర్వకమైన సమాధానాన్ని విని రాజుగారి మనసు పగిలిపోయింది. కానీ మనస్సులోనే అనుకుంటున్నాడు, భగవంతుడా, మహారాణిపై ఎటువంటి ఆపద కూడా రానివ్వద్దు. ఇంత పెద్ద ఆపద ఎందుకు వచ్చింది? అక్కడ జైల్లో ఉన్న బ్రాహ్మణుడు రాజుగారు వేయించిన చాటింపును విని తను అక్కడ సైనికుడితో చెప్తున్నాడు, నన్ను రాణిగారి దగ్గరకు తీసుకుని వెళ్ళండి, నేను వైద్యం చేస్తాను అని చెప్పాడు. అప్పుడు సైనికుడు అంటున్నాడు, పెద్ద పెద్ద వైద్యులే ఏమీ చెయ్యలేకపోయారు. ఒక హంతకుడివి నువ్వేం చేస్తావు? బ్రాహ్మణుడికి ఇంకేం చేయాలో అర్థం కాక మళ్ళీ ఆ సైనికుడితోనే విన్నవించుకుంటూ ఉన్నాడు, మీరు ఒక్కసారి నన్ను రాజుగారి దగ్గరకు తీసుకుని వెళ్ళండి. నేను నిజమే చెప్తున్నాను. నేను రాణిని రక్షిస్తాను. సైనికులు ఈ విషయాన్ని రాజుగారికి చెప్పారు. రాజు వెంటనే బ్రాహ్మణుణ్ణి తన దగ్గరకు పిలిపించాడు. రాజుగారు అంటున్నాడు, బ్రాహ్మణుడా, నువ్వు అతి శీఘ్రంగా నా భార్యను బ్రతికించు. నువ్వు నా రాణిని బ్రతికించకపోయినట్లయితే నేను నీ తల తీసేస్తాను అని చెప్పారు. దానికి ఆ బ్రాహ్మణుడు ఒప్పుకున్నాడు. ఆ బ్రాహ్మణుని విశ్వాసాన్ని చూసి బ్రాహ్మణుడు రాణిగారి మహల్లోనికి రాజుగారే పంపించారు. బ్రాహ్మణుడు తన చేతిని మహారాణి యొక్క నుదురుపై వేశాడు. వెంటనే మహారాణి మంచం మీద నుండి లేచి కూర్చుంది. ఆమెలో ఉన్న నీలిరంగు అంతా కూడా తొలగిపోయింది. మొహము ఇదివరకట్లాగే మెరుస్తూ ఉంది. ఆమె మహారాజా అని పిలిచింది. వెంటనే రాజుగారు, బ్రాహ్మణుడు దయవల్లే నువ్వు జీవించావు. మహారాజు రాణి జీవించింది అన్న సంతోషంతో
బ్రాహ్మణుడిని వదిలేశారు. అప్పుడు రాజుగారు బ్రాహ్మణుడిని జరిగిన విషయాన్ని అడిగారు. అప్పుడు బ్రాహ్మణుడు జరిగిన విషయాన్ని అంతా కూడా స్పష్టంగా చెప్పాడు. రాజుగారు బ్రాహ్మణుడికి చాలా ధనాన్ని, పురస్కారాలను చేసి తన మహల్ నుండి పంపించారు. ఆ కంసాలి వాడిని పిలిపించి తనని జైల్లో వేయించాడు. అందువలనే చెప్తూ ఉంటారు, ఎవరైతే ధనం పైన అత్యాశతో ఉంటారో, దగ్గర వాళ్లను కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారో, స్త్రీ పురుషులపై ఆసక్తిని కలిగి ఉంటారో వారిపైన ఎప్పుడూ కూడా విశ్వాసాన్ని ఉంచకూడదు. వారు జీవితంలో ఎప్పుడైనా కూడా మోసం చెయ్యవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.